రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి ఇంట్లో మొదటి వచనం కాడి చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచబెళ్ళుచున్నాను. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఆయన స్థలమును సిద్ధపరుస్తున్నాడంట. స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మాకెందుకండి స్థలాలు? మాకున్నాయి కదా. ఎన్ని స్థలాలు ఉంటే అవి మనకు భద్రతనిచ్చాయా? కానీ దేవుడిచ్చే స్థలములో మనకు భద్రత ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చే స్థలములో మనకు పోషణ ఉంటుంది. దేవుడిచ్చిన స్థలముల్లో మనకు ఆరోగ్యం ఉంటుంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్థలములో మనకి సమృద్ధి జరుగుతుంది. దేవుడు అటువంటి శ్రేష్టమైనటువంటి స్థలాలను మన క్షేమం కొరకు, మన కాపుదల కొరకు ఆయన కొన్నిసార్లు మనకు అనుగ్రహిస్తాడు. ఏలియా జీవితంలో మనం చూసుకుంటే కనుక, మరి ఏలియా తనకు మరణకరమైనటువంటి అపాయం వచ్చినప్పుడు తనను కాపాడు కొరకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని సిద్ధపరిచాడు. ఏలియాను చంపాలని అహాబు రాజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో ఏలియాను భద్రపరచడానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలము ఎవరికి తెలుసండి? దేవుడికే తెలుసు. దేవుడి స్తోత్రం చెల్లించండి. మనం భద్రపరిచే స్థలము దేవుడికే తెలుసు. ఏలియా ఎక్కడుంటే భద్రంగా ఉంటాడో, ఏ శత్రు హాని లేకుండా ఉంటాడో దేవుడు తెలుసు. ఇంతకీ అహాబు రాజు ఏలియాను ఎందుకు చంపాలి అని అనుకుంటున్నాడు అని అంటే, మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఏలియా అహాబు రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ సంవత్సరంలో ఏమన్నాడు? మంచైనను వర్షమైనను కురవనే కురవదు, యెహోవా జీవముతోడు ఈ మాట చెబుతున్నాను, ఈ సంవత్సరం మందు మంచైనను వర్షమైనను పడదు అని చెప్పేపాటికి అహాబుకు చాలా కోపం వచ్చేసింది. అహాబుకు కోపం వచ్చి ఆ రోజు నుంచి ఏలియాను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మంది జనులను పోగు చేసి ఏలియా ఎక్కడున్నాడో వెతకండి అని జనులను పంపిస్తామన్నాడు, జీతాలిచ్చి పంపిస్తామన్నాడు. అయినా ఏలియా ఎక్కడున్నాడో అహాబు కనుక్కోలేకపోయాడు. ఏలియాను భద్రపరచడానికి సీదోను ప్రాంతంలో సారేపతు అనే ఊరిలో మరి ఆ వెధవరాల దగ్గర ఏలియాకు దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. సీదోను ప్రాంతంలోనికి వెళ్ళటానికి అహాబు సాహసం చేయలే. ఆ సీదోను ప్రాంతం ఎవరిదంటే తన భార్య అయిన యెజెబెలు ప్రాంతం. ఆ ప్రాంతపు రాజు యొక్క కుమార్తె. అందుకనే ఆ దేశానికి ఏలి ఎందుకు వెళ్తాడు? అసలు ఆ ప్రాంతానికి వెళ్ళడు కదా అనేసి అహాబు రాజు ఆ ప్రాంతంలోనికి వెతకలేదు. అందుకనే ఏలి అహాబు రాజుకి కనబడలేదు. అసలు ఎందుకు భూమి మీద వర్షాన్ని దేవుడు కురిపించలేకుండా చేశాడు? అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా ఎందుకు ఈ భూమి మీద మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పాడు అని మనం గ్రహించినట్లయితే, అసలు వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం రావడానికి కారణం ఏంటంటే అహాబు రాజు చేసినటువంటి చర్యలే దానికి కారణం. అహాబు రాజు ఏం చేశాడు? సీదోను ప్రాంతంలోనికి చెందినటువంటి ఆ రాజు యొక్క కుమార్తెను యెజెబెలును వివాహము చేసుకోవటమే కాకుండా ఆ దేశానికి చెందినటువంటి దేవతలను తన ప్రాంతంలోనికి, తన దేశంలోనికి తెచ్చుకున్నాడు. బయలు దేవతను తన దేశంలోనికి తెచ్చుకున్నాడు. దేవునికి విరుద్ధంగా, యెహోవాకు విరుద్ధంగా ఆ బయలు దేవతకు మందిని కట్టాడు. మందిని కట్టడమే కాదు, దానికి ఒక బలిపీఠము కూడా చేయించాడంట. బలిపీఠం చేసి ప్రజలందరూ వచ్చి దానికి ఆరాధన చేసి దానికి మొక్కుకొని
ప్రజలందరూ వచ్చి దాని దగ్గర బలులు అర్పించినట్లుగా బలిపీఠాన్ని కూడా కట్టించాడంట. అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక దేవతా స్తంభాన్ని కూడా నిలిపాడంట. ఆ దేవతా స్తంభము కింద ఫుట్నోట్లు ఏమని రాయబడిందంటే హెబ్రీలో అషేరా దేవత. ఒక పక్కేమో బయలుదేవుడు, ఇంకో పక్కేమో అషారా దేవత అంటే దేవి. వాళ్ళిద్దరూ కూడా సహచారి అంటారు. బయలుదేవుడు దేనికి గుర్తు అంటే ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు, పంటలను అనుగ్రహిస్తాడు అని వారి నమ్మకం. అలాంటి దేవుణ్ణి వీరు కూడా ఏం చేశాడు? అహాబు రాజు యెహోవాకు విరుద్ధంగా ఆ దేవతలను ఈ దేశంలో తీసుకుని వచ్చి ఇతడు పాపం చేయడమే కాకుండా ప్రజలందరి చేత ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమను ఆ దేవతలకు చెందేలాగా చేస్తాం అన్నాడు. ఆ విషయము దేవునికి ఇష్టం లేదు. నన్ను పక్కన పెట్టేసి వర్షము కురిపించడం కొరకు బయలుదేవతను ఆరాధిస్తాడా? ఆషాఢ దేవతను ఆరాధిస్తాడా? వారా వీరికి సమృద్ధినిచ్చేది, వారా వీరిని పోషించేది, వారా వీరి యొక్క పంటలను పండించేది. ఎలా పంటలు పండుతాయి నేను చూస్తా, ఎలా వర్షం కురుస్తుందో చూస్తా అని దేవుడు వారి మీద మరి కక్ష కట్టి ఏం చేశాడు? ఇదిగో ఈ సంవత్సరము మంచైనా వర్షమైనా పడనే పడదు. నీ బయలుదేవుడు ఏమన్నా నేను కాపాడతాడేమో చూడు, ఏమన్నా వర్షం కురిపిస్తాడేమో చూడు, నేను సెలవు లేకుండా ఒక్క చుక్క కూడా పడదు అని దేవుడు ఏలియా ద్వారా శపథం చేయించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అది కారణం. అసలు వర్షం కురవడానికి కారణము వారు దేవుణ్ణి పక్కన పెట్టి వర్షమును అనుగ్రహించే దేవుణ్ణి, ఋతువులను అనుగ్రహించే దేవుణ్ణి, పంటలను అనుగ్రహించే దేవుణ్ణి, ఈ భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారు బయలుదేవతను ఆశ్రయించారు. ఆ బయలుదేవత ద్వారానే వర్షము కురుస్తుంది, ఆ బయలుదేవత ద్వారానే పంటలు పండుతాయి, ఆ ఆషాఢ దేవత ద్వారానే మన ఇల్లు సమృద్ధితో నింపబడుతుంది, ధనం వర్ధిల్లుతుంది అని ఇహలోక సంబంధమైనటువంటి ఆశలతో వాటిని చేసుకున్నారు, వాటిని ఆశ్రయించారు. దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శిక్షను వారు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ మాట అహరోనుకు నచ్చల. నిజంగా జీవము గల దేవుడు తోడు, యెహోవా జీవము తోడు అని చెప్పాడు. ఈ మాట చెబుతున్నది దేవుడు అని అహాబు రాజు గద్దించాడు. వెంటనే తన మనసును బయలుదేవతను వదిలిపెట్టేసి యెహోవాను ఆశ్రయిస్తే బాగుండేది. ఈ ఏలియా వచ్చి మంచైనను వర్షమైనను కురవదని చెప్తాడా? ఇతను పగ చేతనే ఈ రోజు మా దేశంలో పంటలు పండకుండా పోయినాయి. ఇతని వల్లనే ఈ భూమి మీద వర్షం కురిపించట్ల, దేశం అంతా కరువు వచ్చేసింది. షోమ్రోన్లో భయంకరమైన కరువు, పావులో రెట్ట కూడా కొనుక్కొని తింటున్నారు. అలాంటి పరిస్థితులు రావడానికి కారకుడు ఎవరు? ఈ ఏలియానే అని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఏలియాను భద్రపరచడానికి దేవుడు అహాబు రాజు యొక్క భార్య అయినటువంటి మరి సీదోను ప్రాంతంలో దేవుడు ఏం చేశాడండి? స్థలాన్ని సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం చెల్లించండి. ఆ ప్రాంతానికి ఇంకా అహాబుకు అనుమానం రాలా. నా భార్య ఉన్నటువంటి ప్రాంతంలో అసలు బయలు పుట్టినీళ్ళలో ఆయన ఎందుకుంటాడు? అసలు బయలుదేవత అంటేనే ఏలియాకు పడదు. అలాంటి ప్రాంతంలోనికి వెళ్ళి ఏలి ఎలా వెళ్ళి నివాసం చేస్తాడు? అసలు ఆ ప్రాంతంలో ఉండడు. అసలు అనుమానమే అహాబుకు రాలేదండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అహాబుకు అనుమానము రానటువంటి స్థలములలో దేవుడు ఏలియాకు స్థలాన్ని సిద్ధపరిచి ఆయనను రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏలియా కాదండి, మనకు కూడా సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన రాజ్యం వచ్చినప్పుడు మనకు కూడా స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని ఇందాక చదువుకున్నాం కదా, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ అందరూ కూడా నేను స్థలాన్ని సిద్ధపరచబడుచున్నాను. ఎక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు? పరలోక రాజ్యంలో మనందరి క్షేమం కొరకు, మనందరం కూడా సుఖముగా బ్రతకడం కొరకు, ఏ అపాయం లేకుండా మనం బ్రతకడం కొరకు
పరలోక రాజ్యములో మనందరి కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అక్కడ ఎందుకంటే ఇక్కడ లేవా స్థలాలు, ఇక్కడ లేవా, అక్కడ ఎందుకండి అని అంటే ఒక రోజున ఈ భూమి అంతా కూడా అగ్ని చేత కాల్చబడిపోతుంది. ఈ భూమి మీద కనబడేది ఏది ఉండదు, మొత్తం కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. ఏది కూడా కనబడదు, అంతా కూడా బూడిదైపోతుంది. అందుకని దేవుడు తనను ప్రేమించిన బిడ్డల కొరకు స్థలాన్ని ఎక్కడ సిద్ధపరుస్తున్నాడండి? పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కాబట్టి మనము ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. నిజంగా ఆయన ప్రేమిస్తే అది చాలా హై సెక్యూరిటీ ప్లేస్. అక్కడికి శత్రువు వెళ్ళలేడు, దొంగవాడు కన్న వేయలేడు. అలాంటి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు నీకు నాకు, దేవుని ప్రేమించు వారందరికీ ఆయన రాజ్యములో చక్కటి స్థలాన్ని, ఆ రోజున ఏలియాను రక్షించడానికి ఒక భద్రత కలిగినటువంటి స్థలాన్ని ఏ రీతిగా సిద్ధపరిచాడో ఈ కడవ దినాల్లో, అంచె దినాల్లో మనందరూ కూడా భద్రపరచడానికి, ఈ భూమి ఆకాశములు కాలిపోయినా మనం సురక్షితంగా నెమ్మదిగా దేవునితో యుగాలు జీవించడానికి ఆ పరలోక రాజ్యములో ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి.